నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నాగబాబు గారు ఈ మధ్య నా ఛానల్ నా ఇష్టం అంటూ ఏవో కొన్ని సెటైరికల్ వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏదో ఒక చిన్న స్కిట్ లాగా ఒక ఎగ్జామ్ పెట్టి అధికార పక్షం ప్రతిపక్షం అని ఏదో చిన్న స్కిట్ లాగా పెట్టి ఏదో చేశారు. దాని మీద కామెంట్స్ అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, విపరీతంగా పైశాచికత్వంగా బూతులు తిడుతూ ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బూతులు తిడుతూ పెడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న నా అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాను. బేసిక్గా జబర్దస్త్ నాగబాబు అంటున్నారు. రైట్ కాదన్న, ఇక్కడ వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా తిడుతున్నారు. నేను దాని గురించి మాట్లాడదాం. జబర్దస్త్ నాగబాబు 2 పళ్ళు వేసుకుని ముందు పెట్టి అని అవుతాడు. ప్రతిదానికి నవ్వు రాకపోయినా ఒక వల్గర్ ప్రోగ్రాంలో కూర్చొని ఈ అని నవ్వుతా ఉంటాడు. జబర్దస్త్ నాగబాబు అంటున్నారు. బాగుందమ్మా, జబర్దస్త్ నాగబాబే. మరి ఆయన పక్కన కూర్చుంటున్నారు రోజా గారు. జబర్దస్త్ రోజా గారు కాదా ఆవిడ? ఏ రోజా గారు? మరి రాగానే డాన్స్ వేస్తారు. ఆవిడ ఈ అని నవ్వకుండా ఎలా నవ్వుతున్నారు? ఆవిడ కూడా అనేగా నవ్వుతున్నారు. ఇంకెలాగ నవ్వుతున్నారా? మాకు తెలియదు, మరి మీరు చెప్తే తెలుసుకుంటాం. రెండోది, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు. నాగబాబు గారు కేవలం అది ఒక బ్రతుకు తెరువు. ఆయనకి జీవనాధారం అది. ఆయన కేవలం జీవనాధారం మాత్రమే జబర్దస్త్. మీరు చూస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ రాత్రిపూట ఆ టైం అయిందంటే, జబర్దస్త్ టైం అయిందంటే ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా ఫ్యామిలీ లేడీసే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ కొంచెం సేపు ఫన్గా ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫ్రస్ట్రేషన్స్ ఏమైనా ఉన్నా, మనసులో బాధ ఉన్నా చక్కగా నవ్వుకొని కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఒక గంట సేపు ఎంజాయ్ చేసి హ్యాపీగా నిద్రపోతున్నారు. ఎంతో రిలాక్స్ అవుతున్నారు ఆ 2 days వాళ్ళు. తర్వాత కూడా పెట్టుకొని చూసుకోండి యూట్యూబ్లో. హయ్యెస్ట్ రేటింగ్స్, ఒక టీవీ ఛానల్కి హయ్యెస్ట్ రేటింగ్స్, ఒకానొక టైంలో నేషనల్ లెవెల్లో కూడా హయ్యెస్ట్ రేటింగ్కి వెళ్ళిపోయింది జబర్దస్త్ ప్రోగ్రామ్. జబర్దస్త్ నాగబాబు అని అనే ముందు ఆయన పక్కన ఇంకొక జడ్జి ఉన్నారు. మేము ఎగతాలు చేయట్లేదు, తప్పు కాదండి. షీ మైట్ బి ఏ పొలిటీషియన్, షీ స్టిల్ అన్ యాక్ట్రెస్. ఆవిడ జడ్జిగా పనిచేస్తుంది. తప్పేంటండి అందులో? జడ్జిగా చేయమనండి. మేము ఎప్పుడు కామెంట్ చేయం. జబర్దస్త్ రోజా మీలాగా చెయ్యం మేము, సంస్కారం లేకుండా. మీరు ఏ రేంజ్లో తిడుతున్నారండి? రైట్. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంకోటి చెప్తా. అది ఏ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు? ఈనాడు పేపర్ వదిలేయండి, ప్యూర్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఈనాడు న్యూస్ ఛానల్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈనాడు సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లో కొన్ని ఎథిక్స్ని ఫాలో అవుతారు వాళ్ళు. ఆ ఎథికల్గా వాళ్ళు ఎప్పుడు కూడా నేను చూసినంతసేపు ఎథికల్గా ఎప్పుడు వాళ్ళు దాన్ని క్రాస్ చేసి లేరు. వాళ్ళు ఫాలో అవుతారు. కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి ఆ ఛానల్కి. జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ ఆ ఛానల్లో వస్తుంది అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంది, అది జనాలు నవ్విస్తుంది తప్ప ఎవరిని బాధ పెట్టేది కాదు అన్న ఉద్దేశం వాళ్ళకి లేకుండానే ఇదంతా చేస్తున్నారంటారా? ఒకసారి అనుకుందాం మనం. కాదు కదా? రైట్. సో ఇద్దరు తిడతా ఉన్నారు. ఒకసారి మీరు ఫస్ట్ ఆలోచించండి, కామన్ సెన్స్గా ఆలోచించండి. ఇష్టం వచ్చిన బూతులు తిట్టేయటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటం అవి చేయటం కాదండి. ఫస్ట్ ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? బాలకృష్ణ గారి కామెంట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఆయన శంకర్ జాతి, అలగా జాతి, సంబంధం లేని విషయాల్లో వాళ్ళ అన్నదమ్ములు లాక్కొచ్చి తిట్టడం, శంకర్ జాతి పార్టీలు అంటాం, అలగా జాతి పార్టీలు అంటాం, ఇష్టం వచ్చిన మా వంశం అంటాం, మేమే హీరోలు అంటాం, మిగతా వాళ్ళు ఎవరు హీరోలు కాదని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటే ఆయన భావజాలాన్ని ఆయన వ్యక్తపరచుకోకూడదా? ఎవరినన్నా బూతులు తిట్టాడా? ఎక్కడన్నా నోరు జారి మాట్లాడా? సంస్కారం లేకుండా సంస్కారహీనంగా ఆయన ఎక్కడన్నా మాట్లాడా? అది ఒక్కసారి మీరు ఆలోచించండి. నాగబాబు గారు ఆ రోజు ఈ రోజు దాకా ఎంత పద్ధతిగా చిన్న సెటైరికల్గా కూల్గా మాట్లాడుతున్నారే గాని ఎక్కడన్నా ఎవరినన్నా తిట్టారా? మీరు మాత్రం సంస్కారం లేకుండా పచ్చి బూతులు తిడతా ఉన్నారు. ఇంకపోతే బాలకృష్ణ గారు అయిపోయినాక నారా లోకేష్ అన్నారు. ఏమంటే నారా లోకేష్ గారు మీరు చూడండి, ఎన్ని సందర్భాల్లో ఆయన తెలుగుదేశం పార్టీని విమర్శించలేదు. నిజమా కాదా? అది తెలుగుదేశం పార్టీని ఆయన విమర్శించాడా లేదా? తెలుగుదేశం మీరు
పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటేస్తే మిమ్మల్ని మీరు ఊరేసుకున్నట్టే అని చెప్పారా లేదా? ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పార్టీ ఏదన్నా ఉందంటే, దారుణంగా అవినీతి చేసింది, ప్రజలను మోసం చేసింది, అవినీతి సొమ్ముని అంతా దోచుకొని ప్రజాధనాన్ని దోచుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారా లేదా? వెనకాల నుంచి వాళ్ళ గ్యాంగ్ వచ్చి సార్ 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 మీరు మన పార్టీని తిడుతున్నారు సార్, వాళ్ళని తిట్టట్లేదు మన పార్టీని అంటున్నారు సార్ అంటే కరెక్టే కరెక్టే అని చెప్పి ఆయన అన్నారా లేదా? అది జరగలేదా? అది జరిగినా లేదా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అసెంబ్లీలో అన్నారు కదా, స్వయంగా ఆయనే అన్నారు అవినీతిలోనూ నెంబర్ 1 స్థానంలో మందే అని. అవి కొన్ని సెటైరికల్గా నోరు జారారా లేకపోతే ఇంకోట అన్నారు కదా, విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నారు. మీరు మాత్రం ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్లు పచ్చి బూతులు తిడతారు, వాళ్ళని మాత్రం ఒక్క మాట అనే దమ్ము లేదు మీకు, ఒక్క మాట అనే దమ్ము లేదు. నాగేంద్ర బాబు గారు లాంటి వాళ్ళు నార్మల్గా మాట్లాడితే వేసేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం. కామన్ సెన్స్ ఉండాలండి. ఓకే, మీ కామన్ సెన్స్ లేదు మాకు తెలుసని, మీకు కామన్ సెన్స్ లేదు, బట్ మాకుంది. కాబట్టి జనరల్గా టీచర్లు స్టూడెంట్స్ తప్పు చేస్తే 2 కొట్టో తిట్టో బుద్ధి చెప్పి వాళ్ళని మంచి దారిలో తీసుకురావడానికి ట్రై చేస్తారు. మేము అలాంటి వాళ్ళం, మా కామన్ సెన్స్ ఉంది. మేము టీచర్ లాంటి వాళ్ళం, మీలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళకి. సో మీ కామన్ సెన్స్ లేకపోయినా మిమ్మల్ని కొట్టో తిట్టో బుద్ధి చెప్పి మిమ్మల్ని కూడా సక్రమంగా దారిలోకి తీసుకురావడానికి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తాం. ఇది మాత్రం గుర్తుంచుకోండి, నిజాయితీగా చేస్తాం. మీరు ఎన్నైనా తిట్టండి, మేము తిట్టగలం, కానీ కామన్ సెన్స్ లేనోడికి కామన్ సెన్స్ ఉన్నోడికి డిఫరెన్స్ ఏంటి? అక్కడే డిఫరెన్స్ వచ్చేది. మీరు తిడతారు, కానీ బుద్ధి ఉన్న వాళ్ళలాగా మీ బుద్ధిని మారుస్తామే, మీది మంచి బుద్ధిలోకి తీసుకెళ్తామే కానీ మీ బుద్ధిలోకి మేము రాం. అది మాత్రం మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అనలేదా అండి, మొన్న రజనీకాంత్తో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి పరుడు ఎవరూ లేరు, బహుశా ఆయన అవినీతి ఎక్కడికో వెళ్ళిపోయింది, దాటిపోయింది, అది దాటిపోయింది, ఇది దాటిపోయింది, బహుశా నా స్థాయి కూడా దాటిపోయి ఉంటుందేమో అని ఆయన అనలేదా స్వయాన? కొన్నిసార్లు మనం కాషియస్గా ఉండకపోతే నిజాలు బయటకు వచ్చేస్తాయి. నా స్థాయి కూడా దాటిపోయి ఉందేమో అని ఆయన అనలేదా? నా స్థాయి అంటే నా మంచితనం దాటిపోయాడని అంటారా? నా అవినీతి అనే కదా ఆయన అంది అక్కడ. ఇండైరెక్ట్గా అవచ్చు, డైరెక్ట్గా అదే కదా అందే. కేసీఆర్ గారిని ఎప్పుడూ కలవలేదన్నారు, కలవలేదా కేసీఆర్ గారిని? దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఆ కేసీఆర్ గారిని పొలిటికల్గా కలవలేదు, గవర్నర్ మీటింగ్లో కాఫీకి వెళ్ళి పొలిటికల్గా కలవలేదా? అదే ఇంతవరకు నా జీవితంలో కేసీఆర్ని కలవలేదు అన్నారు. మేము వాళ్ళు అర్థం చేసుకోవాలా, పొలిటికల్గా కలవలేదు, మామూలుగా అయితే ఇలా కలిశారండి. మరి పవన్ కళ్యాణ్ ఆయన విత్ ప్రూఫ్స్తో అన్నీ మాట్లాడుతూ ఉంటే, వితౌట్ ప్రూఫ్స్, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు, ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేకుండా మీరు మాట్లాడచ్చు. ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఉండవు మీ దగ్గర. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు, ఏమన్నా ఒక్క ప్రూఫ్ ఉందా మీ దగ్గర? చిరంజీవి ప్యాకేజ్ తీసుకున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఒక్క ప్రూఫ్ ఉందా? ఒక్కటి కనీసం అరెస్టులు జరిగినాయా? ప్యాకేజీలు తీసుకుంటే డబ్బులు ఇచ్చారని ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే కనీసం ఇప్పుడు ఓటుకు నోటు కేసులో మాట్లాడుతున్నారంటే ప్రూఫ్ ఉంది అక్కడ. ఏమన్నా చిన్న చిన్న ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమీ లేవు. మీరు మాత్రం బండబూతులు తిట్టచ్చు, ఏదైనా మాట్లాడే కార్యకర్తలను చంపేస్తాం, నరికేస్తాం. మరి మీరు చంపేస్తా ఉంటే మేము బుద్ధిని మారుస్తాం తప్ప, ఎందుకంటే కొన్ని సిస్టమేటిక్ రూల్స్ మేము చేంజ్ చేసుకున్నాం. మిమ్మల్ని దారిలో పెడతామే కానీ మీ దారిలోకి మేము రావన్నది మాత్రం వాస్తవం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఎన్నో మాటలు దొరుకుతూ ఉంటారు. నారా లోకేష్ గారు ఎన్నో ఆణిముత్యాలు వదిలేరు. భారతదేశంలో 100 ఫోన్లు తయారవుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 260 ఫోన్లు తయారవుతూ ఉన్నాయి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోది కాదా? భారతదేశంలో 100 ఫోన్లు అంటే ఆంధ్రప్రదేశ్తో కలిపి 100 ఫోన్లు తయారవుతుంటే ఆంధ్రప్రదేశ్లో 260 ఫోన్లు. మరి అలాంటివన్నీ మేము మాట్లాడద్దు, ఏం చేయొద్దు. ఆయన చేశారు, దానికి విమర్శించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. మీరు కూడా విమర్శించండి. బూతులు తిట్టడం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఫ్యామిలీని తిట్టడం సంస్కారం కాదమ్మా. మీకు పద్ధతి లేదు. మీకు పద్ధతి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాగబాబు గారిని ఇక్కడ అడుగుతున్నాను. నాగబాబు గారు, మీరు ఎగ్జామ్ పెట్టారు నిన్న, దాని రిజల్ట్ ఇవ్వలేదు. రిజల్ట్ ఇవ్వకుండా ఇదన్నారు. మాకు తెలియాలి అక్కడ అవినీతి పక్షం, పాలకపక్షం, అలాగే ప్రతిపక్షం అని చెప్పి మీరు పెట్టారు.
పెట్టేసి ఎగ్జామ్ పెట్టారు, దానికి రిజల్ట్ ఇవ్వలేదు, రిజల్ట్ ఇస్తే మేము మాట్లాడదామని అనుకుంటున్నాం. సో రిజల్ట్ ఇవ్వండి, వీళ్ళని మేము మారుస్తాము, మన దారిలోకి తీసుకొద్దాం, మంచి దారిలోకి తీసుకొద్దాం, తిట్టే గ్యాంగ్ మొత్తాన్ని. జై హింద్. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.